ప్రస్తుతం మనం ఇక్కడ షేర్లింగంపల్లి దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ వీళ్ళకి గుడి వచ్చేసి ఒక 100 ఏళ్ల క్రితం నుంచే ఉంది అని చెప్తున్నారు స్థానికంగా. అయితే వీళ్ళు రీసెంట్ గా ఇక్కడ ఒక శివాలయం నిర్మించాలనే ప్రయత్నంలో శివాలయం నిర్మిస్తుంటే ఇక్కడ పక్కనే ఉన్న ఏఐజీ వాళ్ళు లేదు ఈ స్థలం మా కిందకి వస్తుంది, మా రూట్ లో మీరు టెంపుల్ కట్టడం అవన్నీ కుదరదు, సో మీరు ఇక్కడ నుంచి టెంపుల్ తీసేయాలి, మేము ఇక్కడ నుంచి రోడ్ అదంతా కన్స్ట్రక్షన్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు అడ్డుకుంటున్నారు. సో ఇక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది భక్తుల్ని ఇక్కడ కమిటీ మెంబర్స్ ని అడిగి అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుంటాం. సార్ చెప్పండి, అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఏం జరుగుతుంది? యాక్చువల్ గా ఇది వడ్డరబస్తి ఆంజనేయ స్వామి టెంపుల్ అంటారు. స్థానికంగా ఇది నాకు పెద్ద మనిషి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే 80 సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ టెంపుల్ ఉన్నది. సో ఈ టెంపుల్ ని ఏఐజీ వాళ్ళు ఏం చేసినారంటే, ఒక ఏఐజీ మరియు ప్రభుత్వం కలిసి ద్వంద్వ వైఖరితోని వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడము, వీళ్ళకి అలొకేట్ చేయడం జరిగింది. స్థానికులకు ఏమని మభ్య పెట్టినారంటే, ఆ టైంలో మీరు ఇక్కడ డంప్ యార్డ్ ఉండే ముందు ఆ డంప్ యార్డ్ ని క్లీన్ చేయండి, క్లీన్ చేస్తే మీకు ఒక కమిటీ హాల్ కానీ ఫంక్షన్ హాల్ కానీ అలొకేట్ చేస్తారని మన స్థానికులకు చెప్తే వీళ్ళే అప్పుడు యాక్టివ్ గా పోయి దాన్ని క్లీన్ చేపించి దాన్ని మొత్తం ఒక లెవెల్ కి తీసుకొచ్చి దాన్ని సుందరీకరణ చేసే ప్రయత్నం చేశారు. సో ఆ సుందరీకరణ చేసినాక మన లోకల్ కార్పొరేటర్ గారు అమిత్ పటేల్ గారు మరియు గాంధీ గారు ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారు పోయి సో అండ్ సో ఆర్డీఓ గారిని కలుస్తాము, కలెక్టర్ గారిని కలుస్తాము, మీకు ఈ ప్రాపర్టీ అలొకేట్ అయ్యేటట్టు చూస్తామని చెప్పి వీళ్ళకి హామీ ఇచ్చి వీళ్ళ దగ్గర సిగ్నేచర్లు తీసుకొని మొత్తం ఇక అయిపోయింది అని చెప్పేసి వీళ్ళని మొత్తం మభ్య పెట్టేసి లాస్ట్ తీరా వచ్చేసరికి వీళ్ళంతా రెడీ చేసినాక తీసుకుపోయి ఏఐజీ వానికి వడ్డించినారు. ఇప్పుడు ఏఐజీకి ఆల్రెడీ 2-3 ఎంట్రెన్స్లు ఉన్నాయి, 2-3 ఎగ్జిట్లు ఉన్నాయి. సో మీరు అలా చూసుకున్నట్టయితే కమాన్ కనిపిస్తుంది. ఆ కమాన్ స్ట్రక్చర్ చూడండి, మీరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పంపిస్తారా పంపించండి, అది ఎన్ని ఏళ్ళ కింద నుంచి ఉన్న కమాన్ క్లారిటీ వస్తుంది. ఏఐజీ ఏంది, మొన్న ఏఐజీ వచ్చింది. టెంపుల్ కి సంబంధించి వీళ్ళు కన్సర్న్ ఎంఆర్ఓ గానీ కన్సర్న్ కమిషనర్ గానీ అవి కన్సర్న్ కమిషనర్ కి గానీ అందరికి రిప్రజెంటేషన్లు ఇచ్చినారు, ఎక్నాలెడ్జ్మెంట్లు తెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరికి లోకల్ కార్పొరేటర్ తోని, లోకల్ కమిషనర్ గారితోని, ఆర్డీఓ గారితోని, ప్లస్ ఆర్డీఓ గారికి ఇచ్చినారు, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. సో ఇది చాలా పాత స్ట్రక్చర్, 80 years బ్యాక్ నుంచి ఉన్న స్ట్రక్చర్ ఉన్నది వీళ్ళ దగ్గర. వడ్డరబస్తి సంఘం అని చెప్పేసి వాళ్ళ సంఘం నుంచి వీళ్ళు రిప్రజెంటేషన్లు ఇచ్చినట్టు అన్ని కూడా ఉన్నాయి. సో లేఅవుట్ గిట్ట మీరు చూసుకోండి, ఇది 2013 కి ముందు నుంచి ఉన్న లేఅవుట్. ఈ లేఅవుట్ లో గిట్ట మీకు క్లారిటీగా హనుమాన్ టెంపుల్, పోచమ్మ టెంపుల్ అనేసి హనుమాన్ టెంపుల్ అనేసి క్లారిటీగా చూపిస్తుంది. సో వీళ్ళు ఇక్కడ 80 years నుంచి ఉంటున్నట్టు వీళ్ళకి దాఖలాలు ఉన్నాయి. మీరు కమాన్ గిట ఇన్ కేసు నేను గవర్నమెంట్ ఒకటే చెప్తున్నాను, ఇక్కడికి వచ్చే ముందు పరిసర ప్రాంతాలను అన్నట్టు ఒక ఇన్వెస్టిగేట్ చేసుకోండి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ని పంపియండి. ప్రభుత్వానికి ఎంతసేపు హైందవ సంస్కృతి, హిందుత్వ సనాతన ధర్మం మీదనే కింద చూపు అయిపోయింది. మీరు చూసుకోండి, ట్విన్ సిటీస్ లా గత 2-3 months నుంచి ఎన్ని దాడులు జరిగినాయి. ఇక్కడ గిట స్థానికులు చెప్తున్నారు, వాళ్ళు పొద్దున ప్రార్థనలు నిర్వహించుకుందామని వస్తే గిట పోలీసులు భయాందోళన పరిస్థితులు తీసుకొని వస్తున్నారు, లాఠీ చార్జ్లు చేస్తున్నారు. ఆర్కేపూడి గాంధీ గారికి ఒకటే మా తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం ఏంటంటే, నువ్వు హిందువో కాదో మాకైతే క్లారిటీ లేదు, మేమైతే హిందువులం, ఇది మా సనాతన ధర్మం. మేము 80 ఏళ్ల నుంచి 80 ఏళ్ల నుంచి ఇక్కడ స్థానికంగా ఉన్న టెంపుల్ జోలికి వస్తే మాత్రం నీ ఇంట్లో గుస్సాన్స్తాం, టెంపుల్ జోలికి వస్తే మాత్రం నీ ఇంట్లో గుస్సాన్స్తాం. నేను షేర్లింగంపల్లి ప్రాంతంలో ఎక్కడ తిరగనియము. ఇప్పుడు బరాబర్ ఆర్కేపూడి గాంధీ గారికి ఒకటే స్థానికంగా వడ్డరబస్తిలో నించొని హెచ్చరిస్తున్నాను, మీరు ప్రస్తుతమే మీరు ఇక్కడ విజిట్ చేయాలి, ఈ టెంపుల్ కి విజిట్ చేసి ఈ టెంపుల్ లో పూజలు నిర్వహించి టెంపుల్ కి ఏం కాదని భరోసా ఇచ్చేంత వరకు మేము నిరసన చేస్తూనే ఉంటాం. మేము తలుచుకుంటే మీ కాన్వాయ్లు 7 వాడ ఆపేస్తాము. హిందువుల దేవుళ్ళు అంటే ఇంత చిన్న చూప. మేము 80% మంది హైందవులం ఉన్నాం ఈ దేశంలో. ప్రతి వాడు వచ్చేదో ఇక సహనంగా ఉన్నాము. మా ధర్మంలో ఏం చెప్తారంటే ఫస్ట్ సహనంతో ఉంటాం, తర్వాత మా దగ్గరకు వస్తే మాత్రం ईंट का जवाब पत्थर से देते, सुई का जवाब तलवार से देते. ప్రస్తుతం గాంధీ గారికి ఒకటే హెచ్చరిక, మీరు ఫస్ట్ టెంపుల్ విజిట్ చేయండి, మీరు వచ్చి ఇన్వెస్టిగేట్ చేయండి, మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి, లేదంటే మీ స్థానిక జోనల్ కమిషనర్ ని పిలిపించి అసలు ఎన్ని ఇయర్స్ నుంచి ఏం స్ట్రక్చర్ ఉంది, మీరు అట్లాంటివి ఏం రిపోర్ట్ తీసుకోకుండా డైరెక్ట్ గా మీకు నచ్చినట్టు మీరు ఎవరండి టెంపుల్ ల్యాండ్ ని మీరు ఏఐజీలకు అమ్ముకోవడానికి మీకు రైట్ సైడ్ ఉన్నాయి. మీకు అంత దమ్ము ఉంటే
స్థానికంగా ఉన్న మసీద్లు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ లోనే కట్టున్నాయి. పోదామా ఆడికి పోదామా, ఆడ రోడ్లు చేద్దామా? ఎంతసేపు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు. ఈడ షేర్లింగంపల్లిలో వడ్డర్ సంఘం వాళ్ళే నాకు తెలిసి 60% ఓట్లు ఉంటాయి అన్న. మీరందరు వన్ సైడ్ అయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మొత్తం కొట్టిపాడేయచ్చు. నేను ఒకటే హెచ్చరిస్తున్న గాంధీ గారు, మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇక్కడ ప్రచారంకి రావాలంటే ఫస్ట్ మీరు ప్రస్తుతం ఈ టెంపుల్ కి రండి. ఈ టెంపుల్ కి వచ్చి ప్రార్థనలు చేసి వీళ్ళకి భరోసా కల్పియండి. మేమున్నాను, మీ అంట ఏమున్నా కానీ మనం సార్ట్ అవుట్ చేసుకుందాం అంటే కూర్చొని మాట్లాడుకుందాం. మాకు ఎవరితో ప్రభుత్వంతో కొట్లాడే ఉద్దేశం లేదు, మాకు ఏ ఆఫీసర్లతో కొట్లాడే ఉద్దేశం లేదు. మేమేందంటే మా గుడిని కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇక్కడ మేము బిల్డింగ్లు కడతలేము, డెవలప్మెంట్లు చేస్తలేము, కన్స్ట్రక్షన్లకు ఇస్తలేము. 80 సంవత్సరాల నుంచి ఉన్న గుడి మా బొట్టు మా కట్ట ఈ బస్తీలనే పెరిగినాయి. మీ బస్తీల మమ్మల్ని మా బస్తీలకి మా గుడిని మొక్కరు అనడానికి మీరెవరు? ప్రభుత్వం ఎవరు? ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. దానికన్నా ముందు నుంచే మీరు ఈ రిప్రజెంటేషన్ లో చూస్తే అర్థమవుతుంది. స్థానికంగా ఉన్న లీడర్లు అందరి దగ్గరకు పోయినారు వీళ్ళు. నేను ఒక హైకోర్టు న్యాయవాదిగా వీళ్ళ బస్తీలో ఒకటి చెప్తున్నాను, ఫస్ట్ ఆర్కేపుడి గాంధీ గారు విజిట్ చేయండి. లేని పక్షంలో ఇక మేము ఎట్లా చేస్తాం అట్లా చేస్తాం. నేను కూడా స్థానిక స్ట్రక్చర్ అవన్నీ తీసి హైకోర్టును ఆశ్రయిస్తాను, స్టే కోసం ప్రయత్నం చేస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.